ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డారా, ఈ వాక్యాలు వింటున్నటువంటి మీరు మీ స్నేహితులకు, మీ బంధువులకు ఫార్వర్డ్ చేయండి. అనేకులకు మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు అందించండి. అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్ కొట్టండి. మీరు వాక్యం విన్న వెంటనే తప్పకుండా లైక్ కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవమాన పాలు అవుతున్నావేమో. దేవుని బిడ్డ, ప్రభు కొరకు నువ్వు అవమానం పొందినా పర్వాలేదు. అవమానం చాలామంది అవమానపరుస్తూ ఉంటారు కదా. భర్త అవమానపరచవచ్చు, నీ పిల్లలే నిన్ను అవమానపరచవచ్చు, నీ బంధువులు నిన్ను అవమానపాలు చేయవచ్చు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను, నీ కుటుంబాన్ని అవమానపాలు చేస్తున్నారని దిగులుగా ఉన్నావా? కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు. అవమానం కలిగినా పర్వాలేదు, కానీ రెట్టింపు ఘనతనే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అవమానం పొందినా పర్వాలేదు దేవుని బిడ్డ. మనుష్యులు దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని చెడ్డగా మాట్లాడినప్పుడు అంతా కూడా మీరు ధన్యులు అని అంటున్నాడు. ఎందుకు? మన పరలోకంలో మన ఫలము అధికం అవుతుంది. ఎవరెవరైతే నిన్ను అవమాన పాలు చేస్తున్నారో నువ్వు సంతోషించి ఆనందించు. నువ్వు దిగులు చెందొద్దు. ఎందుకంటే పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. కష్టపడి నీ శత్రువులు నీకేం చేస్తున్నారు? పరలోకంలో నీ ఫలాన్ని అధికం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు సంతోషించి ఆనందంగా ప్రభువులో ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం. ఏ బిడ్డ అయితే ప్రభా నీ కొరకు అవమానాలు పొందుతుంటారో నాయన, నీ కొరకు నా తండ్రి నాయన పడుచున్నారు, అటువంటి బిడ్డలందరినీ నీ పాదశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నాయన, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తానంటున్నావు ప్రభా. అవును తండ్రి, నువ్వు ఘనత ఇచ్చే దేవుడు నాయన. నీ బిడ్డలు నా తండ్రి అవమాన పాలయ్యేది నీకు ఇష్టం లేదు ప్రభా. నువ్వు ఘనపరిచే దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డలను ప్రభా ఏ స్థలంలో అవమానపరచబడుతున్నారో ఆ స్థలమంతా కూడా నా తండ్రి నువ్వు ఘనముగా నీ బిడ్డలు నిలబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.